హాయ్ మిత్రమా, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. మరి నేనైతే వీడియోలు చేయక చాలా కాలం అవుతుంది. సిల్వర్ ప్లే బటన్ వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ వీడియో కావచ్చు. ఆ బటన్ వీడియో ఒకటి చేశాను. నెక్స్ట్ ఇదే టైలరింగ్ వీడియో. ఎందుకంటే హెల్త్ కాస్త బాగోక ఈ టైలరింగ్ చేయాలంటే ఓపిక కావాలి. తర్వాత ఇది టైలరింగ్ చేసేటప్పుడు ఈ చెయ్యంత నొప్పిలేస్తుంది, మెడ నరాలు నొప్పిలేస్తాయి. దానివల్ల నేను కొంత నీరసంగా ఉండి వీడియోలు చేయలేకపోయాను. ఇప్పుడైతే ఇదిగో మీకోసమే వీడియో చేస్తున్నాను. ఇది బ్లౌజు 32 సైజు, మరి క్రాస్ కటింగు, లైనింగ్ అయితే కాదు, మామూలుగా చేస్తున్నాను. తర్వాత ఇట్లా రోజుకు ఒక వీడియో మీకు పెడుతూ ఉంటాను. ఏదో ఒక బ్లౌజ్ కుట్టడము, లేకపోతే కటింగ్ చూపించడము. ఇవి అయిపోయాక మళ్ళీ ఇప్పుడు ట్రెండ్గా నడుస్తున్న ఫుల్లంగా బ్లౌజులు అవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా నేను వీడియో చేస్తాను మిత్రమా. ఇదిగో ఇప్పుడైతే ఈ వీడియో చేస్తున్నాను చూడండి. ఫస్ట్ మనం బ్లౌజ్ కుట్టుకోవడానికి నేను పాత వీడియోల్లో చాలా చెప్పాను కదా, దాదాపుగా 7 పార్ట్లు మనకి కావాలి. అవేంటంటే ఇదిగో చూడండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్, తర్వాత ఇదిగోండి ఫ్రంట్ పార్ట్, తర్వాత హ్యాండ్స్, ఇదిగోండి షేప్ పట్టీలు, తర్వాత ఇది ఉక్స్ పట్టీ, కాజా పట్టీ, నడుం పట్టీ, మెడ ముక్కలు. ఇవి ఉంటే ఇంకా ఇదిగోండి ఇక్కడ వేస్ట్ ముక్కలు ఏం లేవు కదా. ఇంకా నేనైతే వీటికి మించి ఒక చిన్న ముక్క కూడా ఎక్స్ట్రా కింద నుంచి తీసుకొని, వేస్ట్ దాంట్లో నుంచి తీసుకొని, ఇవే చక్కగా నాకు సరిపోతుంటాయి. నేను కుట్టి చూపిస్తాను, మీరు క్లియర్గా చూడండి. కుట్టడం నేర్చుకోవచ్చు మీరు. చాలామంది కూడా కామెంట్ పెడుతున్నారు, అమ్మ మీ స్టిచ్చింగ్ మాకు చాలా బాగా అర్థమవుతుంది, మేము నేర్చుకొని కుట్టుకుంటున్నామని కొంతమంది పెట్టారు. మరి అందుని బట్టి అయితే నేను సంతోషిస్తున్నాను. ఇప్పుడు కూడా మరలా చేస్తుంటే ఒకవేళ ఎవరికైనా ఇంకా రాకపోతే నేర్చుకోవాలనే ఆశ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుంటారనే ఆలోచనతో ఇది స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇదిగోండి చూడండి, హ్యాండ్స్ ఒక్క 6 ఇంచు అరంగులో మర్చుకొని ఒక కుట్టు వేసుకోవాలండి. ఫస్ట్ ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, బ్లౌజ్ కుట్టడం చాలా తేలిక. ఇది లూజ్ కుట్టు పెట్టాలి హ్యాండ్కి. ఇది రెండో హ్యాండ్ చూసుకోవాలి. ఇది డిజైన్ కాబట్టి నాకైతే ఈజీగా ఉంది. కొంత ఎలా బిగినర్స్కి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఒక హ్యాండ్ ఒకలాగా, ఇంకో హ్యాండ్ ఇంకోలాగా కుట్టేస్తే ఇబ్బంది పడతారు. మళ్ళీ ఇప్పాలి, కుట్టాలి. ఇదిగోండి ఫస్ట్ అయితే హ్యాండ్స్ చిన్న ఒక 1/2 ఇంచు పెట్టుకొని కుట్లు వేసేసాను కదా. ఎందుకంటే ఇది మనం ఇలా చేతి పని చేయడానికి మలుస్తాం కదా, అందుకనే కుట్టు వేసాను. నెక్స్ట్ షేప్ పట్టీలు రెడీ చేసుకుందాం. ఇదిగోండి ఇవి షేప్ పట్టీలు, ఇవి వేస్ట్వి లోపల పెట్టడానికి. బ్లౌజులు మిషన్ కుట్టడం తేలికే కానండి, కుట్టడం వల్ల చాలా మరి బలహీనతలు వస్తాయి. శరీరం అంతా నీరసం అయిపోతుంది. కొంతమందికి అయితే టైలరింగ్ అసలు పడదు, ఓవర్ హీట్ చేస్తుంది. అయితే మరి మనం చాలా జాగ్రత్తగా ఎంత టైలరింగ్ చేస్తామో అంత హెల్త్ కేర్ కూడా తీసుకుంటేనే బాగుంటుంది, లేకపోతే చాలా ఇబ్బంది పడతాం. చూడండి షేప్ పట్టీలు కుడుతున్నాను. ఒకటి అయిపోయింది, రెండోది కుడుతున్నాను. వీడియోలు చాలా చేయాలని ఆశ ఉంది కానండి, ఓపిక లేదండి. దానివల్ల నేను చేయలేకపోతున్నాను. హ్యాండ్స్ మడిచి కుట్టేశాను, షేప్ పట్టీలు రెడీ చేసుకున్నాను. తర్వాత మెడముక్కలు, ఇదిగోండి 4 మెడముక్కలు నేను ఎప్పుడైనా తీసుకుంటాను. ఎక్స్ట్రా వస్తే కట్ చేసేస్తాను. వీటిని జాయింట్ చేసుకోవాలి. ఇవి కూడా ఎలా జాయింట్ చేసుకోవాలనేది మీకు చాలాసార్లు నేను చెప్పాను వీడియోలో, మరొకసారి చెప్తున్నాను చూడండి. ఇలా క్రాస్గా చేసుకోవాలి. ఇదిగో ఇలా చేయకూడదు,
ఇలా చేయకూడదు. చూడండి, ఇదిగోండి ఇలా చేయాలి. దీనికి దగ్గర కుట్టు పెట్టుకోవాలి. మెడ ముక్కలు జాయింట్ చేసుకునేటప్పుడు చాలా దగ్గర కుట్టు పెట్టుకోవాలి. ఇదిగోండి మెడ ముక్కలు జాయింట్ కూడా అయిపోయింది. ఇది ఉక్స్ పట్టి, కాజా పట్టి, నడుం పట్టి పక్కకు పెట్టుకుంటున్నాను. వీటితో మనకి ఇప్పుడు పని లేదు. షేప్ పట్టీలు ఇవి ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక వీటితో పని. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు చూడండి ఇలా వేసుకుంటున్నాను 2. ఇప్పుడు వేసుకున్న వాటిని ఇప్పుడు షేప్ పట్టీలు ఇవి డాట్స్ వేసుకుందాం. ఇది కూడా దగ్గర కుట్టే పెట్టుకోవాలండి. ఏంటి మెడ ముక్కలు జాయింట్ చేసేటప్పుడు దగ్గర కుట్టు పెట్టుకోవాలి. తర్వాత షేప్ పట్టీకి ఇవి డాట్స్ వేసేటప్పుడు కూడా దగ్గరకు పెట్టుకోవాలి. ఇవి ఎలా వేసుకోవాలని ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఆది జాకెట్ చూసి ఆ కొలతలు ఎలా ఉన్నాయో ఎంతెంత దూరం ఉందో దాన్ని చూసి మీరు డాట్స్ వేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ సైజ్ అయితే 32 అండి. ఫిట్టింగ్ ఇది చూడండి. మెయిన్ డాట్ అయితే అయిపోయింది. ఉక్స్ పట్టీల వైపు డాట్ వేస్తున్నాను. ఈ టైలరింగ్ కుట్టడం వల్ల బ్యాక్ పెయిన్ కూడా బాగా వస్తుందండి, కానీ తప్పదు. ఇదిగోండి 2 డాట్స్ అయిపోయాయి. 3వ డాట్ చంకలో వేస్తున్నాను. చూడండి చంకలో దానికి పెద్ద పని ఏమి ఉండదండి. ఈ 2 చూడండి కలిసే దగ్గర ఇట్లా కొచ్చగా వస్తుంది కదా, ఇక్కడికి డాట్ వేసుకోవాలి. మీరైతే నన్ను ఎంతో ఆదరిస్తున్నారు, నా వీడియోల కోసం ఎదురు చూస్తున్నారు. అందుకని అంత తొందరగా సిల్వర్ బటన్ వచ్చింది, లేకపోతే అంత తొందరగా రాకపోను. మీరందరూ కూడా చాలా చాలా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. తర్వాత నా వీడియోస్ చూస్తున్నారు, కొద్ది గొప్ప నేర్చుకుంటున్నారు. కాబట్టే నేను తొందరగా సిల్వర్ బటన్ గెలుచుకోగలిగాను. నానా బటన్ బటన్ సిల్వర్ ప్లే బటన్ వచ్చింది కానండి, దాన్ని ఎక్కడా ఫిక్స్ చేయలేదు. అందుకని దాన్ని నేనైతే వీడియోలో పెట్టట్లేదు. మరొక వీడియో చేసేటప్పుడు అది ఒక దగ్గర ఫిక్స్ చేసేసి వీడియో చేస్తాను. చూడండి రెండోది కూడా షేప్ పట్టి అతికిచ్చేస్తున్నాను. ఇదిగోండి షేప్, ఇది ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. దీనికి కాజా, ఇది కాజా పట్టి వేసుకునేటువంటి భాగం, దీనికి కాజా పట్టి వేస్తాను.
చూడండి కాజా పట్టి ఎలా వేస్తున్నాను. ఫస్ట్ ఇంత పెద్దగా ఇది ఇంత వెడల్పు 2 అంగుళాలది అతికించాలి. అతికించిన తర్వాత ఒకసారి కుట్టిన తర్వాత ఇదిగోండి ఇలా మడవాలి. ఇలా మడిచి కుట్టుకుంటే కాజా పట్టి రెడీ అయిపోతుంది. సిల్వర్ ప్లే బటన్ వచ్చాక అది ఆ ప్లే బటన్తో ఒక వీడియో చేశాం కదా, ఆ వీడియో పోస్ట్ చేసినప్పుడు నాకైతే చాలా మంది ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్పారు. మరి విశేషంగా ఏంటంటే మా ఊర్లో విఆర్ఓ మేడం గారు, ఇంతకుముందు విఆర్ఓలు ఉండేవాళ్ళు కదా, ఆ మేడం గారు కూడా వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఇప్పుడు విఆర్ఓ పోస్ట్ కాకుండా వేరే పోస్టులు వేశారు. అయితే ఆ మేడం గారు ఫోన్ చేసి నాతో మాట్లాడారండి. చాలా మరి మీరు బాగా చేస్తున్నారండి, కంగ్రాచులేషన్స్, సిల్వర్ బటన్ ఇంత తొందరగా మీకు వచ్చింది. మీ వీడియోస్ అయితే నేను ఎప్పుడు చూస్తున్నాను. మరి మీరు బ్లౌజులు కుడతారని నాకు తెలీదు, లేదంటే నేను కుట్టించుకునేదాన్ని. ఇప్పుడు నా బ్లౌజులు కుట్టాలనేసి ఫోన్ చేశారు. వాళ్ళైతే వేరే ఊర్లో ఉంటున్నారు. నేను ఖాళీ ఉన్నప్పుడు తీసుకొచ్చి ఇస్తాను మేడం గారు అని చెప్పారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఎప్పుడో 2-3 ఏళ్ల క్రితం విఆర్ఓగా చేశారు కదా, వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. అయినా కూడా మేడం గుర్తు పెట్టుకొని మరి నా నెంబర్ వెతుక్కొని మరీ ఫోన్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇదిగోండి కాజా పట్టి అయిపోయింది కదా, ఉక్స్ పట్టి కూడా అయిపోతుంది చూడండి. ఇదిగోండి ఉక్స్ పట్టి కాజా పట్టి వేసేసాను. ఈ ఫ్రంట్ బాగా పార్ట్లు వీటిని కొలుచుకోవాలి ఫస్ట్, ఎందుకంటే ఒక్కొక్కసారి కొంచెం ఎగుడు దిగుడు వస్తాయి. ఇదిగో నాకైతే కరెక్ట్గా వచ్చాయి చూడండి. ఇదిగోండి కరెక్ట్గా వచ్చాయి. ఈ పైన ఈ తోకలు ఒకటి కట్ చేసేస్తే సరిపోతుంది. ఈ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయాక ఇదిగోండి బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. ఈ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ని జాయింట్ చేయాలి. ఒకదాని తర్వాత ఒకటి మీరు క్లియర్గా చూసారనుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీకు అసలు కష్టమే అనిపించదు. అర్థం కాకపోతేనే కదా కష్టం అనిపిస్తుంది, అర్థమైతే చాలా ఈజీ అనిపిస్తుందండి. ఇవాళ మా తెలిసిన ఒక ఆమె వచ్చింది. దాదాపు ఆమె వయసు 48 సంవత్సరాలు ఉంటుంది. అమ్మ నేను బ్లౌజులు నేర్చుకుంటాను, నాకు నేర్పియండి అని వచ్చింది. కనీసం మిషన్ కూడా తొక్కడం రాదు, కానీ నేర్చుకోవాలని ఆశ ఉంది. అయితే ఖచ్చితంగా నేర్పిస్తానమ్మా, ముందు మిషను వేస్ట్ క్లాత్ కుట్టడం నేర్చుకొని రా అని చెప్పాను. ఇంటికి వెళ్ళిపోయింది. అమ్మ నేను ఈరోజు రేపు 2-3 రోజులు బాగా వాటి కుట్టి స్ట్రైట్గా కుట్టొచ్చే వరకు కుట్టి ఆ తర్వాత మీ దగ్గరకు వస్తానమ్మా అని చెప్పింది. సరే అని చెప్పాను నేను. చూడండి షోల్డర్ జాయింట్ వేసాను. షోల్డర్ డబల్ జాయింట్ డబల్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇదిగో చూడండి, నేనైతే అది ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది, బ్యాక్ పార్ట్ దీనికి జాయింట్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు మెడ వేస్తానండి.
మేడం మీకు చూపించాను కదా, ఇది కుట్టుకున్నాం కదా. ఇలాగో క్రాస్ జాయింట్ చేయడం వలన చాలా బాగా వస్తుంది. స్ట్రైట్గా జాయింట్ చేస్తే అవి మనం జాయింట్ పడే దగ్గర చాలా లావుగా అయిపోతుంది. అందుకని ఇట్లా క్రాస్ జాయింట్ చేసుకోవాలి. వీటిని ఇట్లా క్రాస్ కట్ చేసుకోవాలి. కట్ చేసేసాను. మెడ జాయింట్ చేస్తాను. ఇదిగో మెడ కూడా అండి చాలామంది చాలా రకాలుగా వేస్తారు. నేనైతే చోటు ఉన్నటువంటి ఈ పార్ట్ని ఇట్లా రెండు కరెక్ట్గా ఇలా మర్చుకొని నెక్ మీద పెట్టి వేసేస్తాను. మెడ ముక్కలు జాయిన్ చేస్తున్నాను చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకవేళ స్పీడ్గా చూడాలని స్కిప్ చేశారనుకోండి అక్కడక్కడ అర్థం కాదు. పల్లెటూర్లలో ఈ టైలరింగ్ చేస్తే ఎక్కువ డబ్బులు రావు కానండి, సిటీలో మాత్రం బాగా డబ్బులు వస్తాయి కదా. ఎందుకంటే విపరీతమైన రేట్లు. అలాగని సిటీకి వెళ్ళి బ్రతుకుదామంటే మనం బ్రతకలేం. పల్లెటూర్లు అలవాటైపోయి మనం సిటీకి వెళ్ళలేం. నేనైతే అసలుకే వెళ్ళలేను. చూడండి మెడ ముక్కలు 4 జాయింట్లు తీసుకున్నా అయినా ఇంత మిగిలింది. దీన్ని కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఖర్చున్నది కట్ చేసుకోవాలి, లేదంటే పై కుట్టు వేసినప్పుడు అది బయటకు వచ్చేస్తుంది. కాబట్టి కొద్దిగా సన్నగా కట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది అసలు. చాలామంది మీ బ్లౌజులు ఫినిషింగ్ బాగుంటుందని అనేసి అంటారు. ఎందుకంటే నీట్గా ఉంటేనే నాకు ఇష్టము, నేను అలాగే కుడతా. ఒకవేళ ఎమర్జెన్సీ పని ఉండి కుట్టలేకపోతున్నారంటే చాలామంది అంటారు కమ్మా మాకేంటి కుట్టిస్తామంటారు, కానీ నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఒకవేళ నేను కుట్టినట్టుగా లేకపోతే కస్టమర్లు ఇబ్బంది పడతారనేసి నేను ఎవరికి ఇవ్వనండి. ఎంత లేట్ అయినా నేనే మెల్లగా నిదానంగా కుట్టేసి ఇస్తాను. ఇదిగో చూడండి, ఇది సన్నగా ఎక్స్ట్రా వచ్చింది, కట్ చేసేసాను. ఇప్పుడు పై కుట్టు వేస్తున్నాను చూడండి. మెడ అయిపోయింది. హ్యాండ్స్ వేసి నడుము పట్టి వేస్తే బ్లౌజ్ అయిపోతుంది.
చూడండి, మీకు కనిపిస్తుందా ఎంత నీట్గా వచ్చిందో. ఇదిగో చూడండి మెడ ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇదిగోండి కనిపిస్తుందా మీకు మడిచింది. ఇప్పుడు దీన్ని ఇలా చేతి పని చేసుకోవడానికి ఇలా మడవాలి. ఇలా పెట్టి ఇలా మడిచి ఇదిగో చేతి పని చేసుకుంటే ఎంత బాగుంటుందంటే ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు మనకు అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాం. హ్యాండ్స్ కూడా ముందే కుట్టి పెట్టుకున్నాం కదా మనం. ఇలా కుట్టి పెట్టుకుంటే అన్నీ రెడీగా ఉంటాయి కాబట్టి టకటక జాయిన్ చేసేయచ్చు. హ్యాండ్స్ ఇక్కడ నుంచి జాయింట్ స్టార్ట్ చేయకూడదండి, షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేయాలి. హ్యాండ్ కూడా షోల్డర్ దగ్గర నుంచే మనం డాట్ అది కొంచెం కట్టించుకుంటాం కదా, ఆ కట్ కరెక్ట్గా షోల్డర్ మీద వచ్చేటట్టు పెట్టుకొని కుట్టుకోవాలి. ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ చేసాం, షోల్డర్ దగ్గర స్టార్ట్ చేసాం కదా. ఇదిగో బ్యాక్ కుట్టడం అయిపోయింది, ఫ్రంట్ కుడుతున్నాం, ఫ్రంట్ అతికిస్తున్నాను చూడండి. ఒక హ్యాండ్ అయితే జాయిన్ చేయడం అయిపోయింది. రెండోది కూడా షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు కుట్టుకున్న రెండు హ్యాండ్స్కి డబుల్ కుట్టు వేసుకోవాలి. చూడండి డబుల్ కుట్టు వేస్తున్నాను. రెండు హ్యాండ్స్ డబుల్ కుట్లు వేయడం అయిపోయింది. తర్వాత
ఎక్స్ట్రా ఉన్న ఖర్చు కట్ చేసుకుందాం. ఇది ఇప్పుడు చూడండి హ్యాండ్స్ అన్నీ జాయింట్ అయిపోయాయి కదా. ఇది ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ కొంచెం మడుచుకున్నాం కదా, దాన్ని మనం ఎంత చేతి పని చేయాలో అంత మడుచుకొని, చూడండి నేనైతే ఇంత మడిచాను. దీన్ని ఇలా మడిచి